హాయ్ చిత్ర గారు, ఫోన్ చేయగానే వచ్చారు, చాలా థ్యాంక్స్ అండి. ఇట్స్ ఓకే. ఏంటండి చాలా డల్ గా ఉన్నారు? సిద్ధుకి పిచ్చెక్కింది. వాట్? సిద్ధుకి పిచ్చెక్కిందా? అవును, అప్పుడే మ్యాటర్ పోస్ట్ చేసేసావా? తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ గీతకి కనపడ్డాడంట. సో సాడ్. వదిలేయండి, వాడు కర్మ అనుకుందాం. అలా ఎలా వదిలేస్తామండి? 2 days బ్యాక్ నాతో మాట్లాడిన వ్యక్తికి సడన్ గా పిచ్చెక్కిందంటే నేను ఎలా నమ్మను? నేను సిద్ధుని అర్జున్ గా చూడాలి, తనతో మాట్లాడాలి. ఎవరు కాల్ చేస్తున్నారండి? సిద్ధుకి. వన్ నిమిట్, మమ్మీ కాలింగ్. ఎక్స్క్యూజ్ మీ, బయటికి రండి. హలో హలో, డాక్టర్ పీకే పాల్ స్పీకింగ్, మెంటల్ స్పెషలిస్ట్. పీకే బాలా? అవును పాలే. ఇది సిద్ధు నెంబర్ కాదా? ఇది నా నంబర్, నా సెల్ కొట్టేసి వాడుతుంటాడు వెదవా. ఇంతకీ నువ్వెవరు? చిత్ర. ఓ చిత్ర బాలసుబ్రహ్మణ్యం. నా పేరు మీకెలా తెలుసు? ఫ్లట్ ఫ్లట్ అని ఒక మగాన్ని పిచ్చోడిని చేశావు, ఆ మాత్రం తెలుసుకోలేనా నీ పేరు? మేము వీక్లీ 4 days బయటికి పంపిస్తుంటాం. ఆ టైంలో నీకు ఫోన్ చేసి టార్చర్ పెడుతున్నాడని తెలిసింది, అందుకే వాడిని ఈ రోజు గొలుసులతో కట్టేశాం. ఇంకా లైఫ్ లో వాడిని జోలికి రాడు. డాక్టర్ నాతో చాలా తెలివిగా మాట్లాడతాడు. వాట్ నాన్ సెన్స్! పిచ్చోడు తెలివిగా మాట్లాడకూడదా? ఒక్కసారి రా, ఎంతమంది తెలివైన పిచ్చోళ్ళు ఉన్నారో చూపిస్తా. సార్, ఇంతకీ అతను ఎక్కడున్నాడు? ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్. నువ్వు ఈ మ్యాటర్ ఇంతటితో వదిలేసి సిద్ధుని నీ మైండ్ నుంచి తీసేయ్. బాయ్. కాఫీ తీసుకోండి. కెన్ యూ ప్లీజ్ డూ మీ ఎ ఫేవర్? షూర్. మెంటల్ హాస్పిటల్కి వెళ్దామా అండి? మెంటల్ హాస్పిటలా? ఎందుకండి? నేను సిద్ధుని అర్జెంట్ గా చూడాలి. సిద్ధు పిచ్చోడైపోయాడని తెలిసింది కదా, ఇంకెందుకు? నా వల్ల తను పిచ్చోడైపోయాడంటే నాకు చాలా బాధగా ఉందండి. సిద్ధుని ఇప్పుడే చూడాలి. ప్లీజ్ పదండి, నా కోసం రారా? అది కాదండి, ఇప్పుడు అతను ఎలాంటి సిచ్యువేషన్ ఉన్నాడో ఏమో. సర్లేండి, నేనే వెళ్తాను. నేను కాదన్నా వెళ్ళిపోయేటట్టుంది. ఒక్క నైట్ టైం ఇవ్వండి. మార్నింగ్ 10 o'clock ఎర్రగడ్డ హాస్పిటల్కి వచ్చేయండి. నేను అక్కడే మీకోసం వెయిట్ చేస్తాను. బిలీవ్ మీ, ఐల్ టేక్ కేర్. వస్తారు కదా? రాక్షస్తానా? మీరు బయలుదేరండి, నేను వస్తాను. ఓకే, బాయ్. బాయ్. ఒరే సిద్ధు, ఎటెళ్ళిపోతుందిరా నీ ప్రేమ కథా చిత్రం? రే సురేష్, నాకు అర్జెంటుగా పిచ్చి సిద్ధు కావాలరా. వదులు, నీకేదో ప్రాబ్లం ఉన్నట్టుంది. డాక్టర్? ఐఎమ్ డాక్టర్ రజనీ 2 ఇంటెలిజెంట్. బాడీ చూడగానే అవయాలు మొత్తం స్కాన్ చేసి జాతకం మొత్తం చెప్పేస్తా. ఇంతకు నీ పేరు? సురేష్ డాక్టర్. మీ పేరు? శ్రీరామ్ డాక్టర్. యా, యూ క్యూట్ బాయ్. ఇంతకి మీకేం కావాలి? డాక్టర్ మాకు రే కొండ, నిన్ను చూడగానే మొత్తం అర్థమైంది, నీకు పిచ్చోడు కావాలి అంతేగా? ఎలా డాక్టర్? మళ్ళీ చెప్తున్నాను, ఐఎమ్ డాక్టర్ రజనీ 2 ఇంటెలిజెంట్. ఇంతకి ఎటువంటి పిచ్చోడు కావాలి మీకు? మీకు డబ్బు పిచ్చోడు కావాలా, సినిమా పిచ్చోడు కావాలా, అమ్మాయిలు పిచ్చోడు కావాలా? అమ్మాయిలు బయట పెట్టే పిచ్చోడు కావాలి. సిల్లీ కొండ, బాడీ రెడీ? బాడీ రెడీ రా. డోంట్ ఎగ్జైట్ మ్యాన్, కాకపోతే వాడితో చిన్న రిస్క్ ఉంది. మీకేం కాదు డాక్టర్? రిస్క్ నాకు కాదు రాకుండా నీకు. వాడు అమ్మాయిల్ని చూడగానే రాక్షసుల్లా తయారవుతాడు. వాడిని కంట్రోల్ చేయడం మీ తరం, మీ తాత తరం, మీ అవ్వ జోజవ్వ వాళ్ళ అవ్వ వల్ల కూడా కాదు. దీనికి మీరు సిద్ధమేనా? డాక్టర్ ఆడే కావాలి డాక్టర్. ఐ లవ్ యూ బాడీ రెడీ. కమాన్ ఫాలో మీ, కమాన్ ఫాలో మీ మై డియర్ క్యూట్ బాయ్. మై డియర్ లవింగ్ ఫ్రెండ్స్, ఈ ట్రైన్ ఎక్కడికి వెళ్తుంది? పొంగునూరుకా, ప్యారిస్? ఎవరు కాల్ చేస్తున్నారా? హాయ్ చిత్ర, నీకు గుడ్ న్యూస్. ఇప్పుడు మేము సిద్ధుతోనే ఉన్నాం. సిద్ధు? నిజమా? యా అర్జెంట్ ఎర్రగడ్డ హాస్పిటల్కి వచ్చే. యా, ఐల్ బి దేర్ ఇన్ 5 minutes. ఇంకేం మాట్లాడు? ఎవరికో ఫోన్ చేసినట్టున్నావు? యా డాక్టర్, చిత్రాని మా ఓడి గర్ల్ ఫ్రెండ్. చిత్ర? యా చిత్రేగా? యా. చిత్ర అంటే అమ్మాయిగా? డాక్టర్, గర్ల్ ఫ్రెండ్ అంటే అమ్మాయి కదా డాక్టర్. ఏం డాక్టర్ అలా కొట్టేశారు? సారీ మై డియర్ క్యూట్ బాయ్, అలా కొట్టకూడదుగా. ఏమైంది డాక్టర్? మగాళ్ళం మనం మనశ్శాంతిగా మాట్లాడుకుంటుంటే
నువ్వు మధ్యలో ఆడదానికి ఫోన్ చేస్తావు రాలి చేసిన కుక్క కుక్క రే వదులు, నీ ప్రాణాలు తీస్తా. నీ కాలు, నీ గుండెకాయ కావాలరా నాకు. ఇక్కడ ఏం చేస్తున్నావురా? డాక్టర్ కౌన్సిలింగ్ డాక్టర్, దే నీడ్ మై హెల్ప్. ఎన్నిసార్లు చెప్పానురా నీకు నా షూ డ్రెస్ స్టెథోస్కోప్ వేసుకోవద్దని? ఎవరైనా చూస్తే నన్ను పిచ్చాడు అనుకుంటురా? సారీ డాక్టర్. ఇంకోసారి చేసావనుకో నీకు షార్ట్ ట్రీట్మెంట్ ఇప్పిస్తా. అవసరం లేదు డాక్టర్, ఐఎమ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. డాక్టర్ షాక్ ట్రీట్మెంట్ ఏంటి? డాక్టరా? డాక్టర్ రజని ఐఎమ్ టూ ఇంటెలిజెంట్. యా డాక్టర్ రజని నేను. మీరా? యా మరీనా? పేషెంట్ గజని. రై ముందు అడ్రస్ ఇప్పు. అలాగే డాక్టర్, మీరు ఎలా చెప్తే అలా. ఇప్పు యాక్టింగ్ చేసి చాలు కానీ తీ. ఆ బయటది. విప్పుతున్నా డాక్టర్, విప్పుతున్నా. సర్వేంద్రియానం గుడిగంట ప్రధానం. అటెన్షన్. అంటే ఈడు పిచ్చోడా? పెద్ద పిచ్చాడు, అమ్మాయిల విషయంలో రాక్షసుడు. డాక్టర్, ఎస్ ఐ నీడ్ 5 minutes పర్మిషన్ డాక్టర్. ఎందుకు? వీళ్ళు చిత్ర అనే ఒక అమ్మాయితో నా ముందే ఫోన్ లో మాట్లాడారు డాక్టర్. 5 నిమిషాలు సమయం ఇస్తే చంపొచ్చేస్తా. ఇద్దరునా? నో డాక్టర్, ఈ క్యూట్ బై, ఐ లవ్ యూ. ఏయ్, చంపేస్తా. రా. డాక్టర్, డాక్టర్, నా మాట వింటావు కదా? మీ మాట వింటాను డాక్టర్. ఇంతకీ అసలు మ్యాటర్ ఏంటంటే మగజాతి ఆడదాని వల్ల యా. వాడు మళ్ళీ ఆడదానికి ఫోన్ చేస్తున్నాడు. ఇప్పుడు నేను మీ మాట ఎందుకు వింటాను? అవును, నేను ఎందుకు వినా. వింటావు? నేను గజని, వింటే. గజని. ఏ కొండా ఆడదాంతో మాట్లాడి చంపుతారా? రేయ్, రేయ్, ఆగురా రేయ్. రేయ్, ఆడదాంతో మాట్లాడితే ఆగురాగిపోతావురా కొండ. హాయ్ ఏంటండి అలా పరిగెడుతున్నారు? పిచ్చోడండి, పిచ్చోడు రక్కెత్తనాడు. పిచ్చోడా? అదే, సిద్ధు సిద్ధు. చూడండి ఎలా అయిపోయాడు. ఎక్కడికి రా? అక్క సుసుకుపోయిస్తానక్క. మళ్ళీ వస్తావా? వస్తానక్క. ఏమక్క ఇంకో రౌండ్ వేసుకుంటావా? అక్క నువ్వు మళ్ళీ వచ్చావా? ఇన్నాళ్ళు సమ్మర్ హాలిడేస్ కెళ్ళావా? ఒరే అక్క ఇంకో రౌండ్ వేసుకోవడానికి వచ్చేసింది. అందరూ క్లాస్ ఈడేంట్రా అమ్మాయిని చూసి అలా భయపడ్డాడు. ఏదో మనసాతిగా పిచ్చాసుపత్రిలో బతుకుంటే ఆ మాత్రానికి మళ్ళీ చేసి వచ్చేస్తావా నువ్వు? నేను దొరక. మాట విను, కిందకి రా. అక్క నీకు దండం పెడతా. నిన్ను చూస్తేనే చూస్తే ఇంకా లీటర్ నేను పోయలేదే. నన్ను వదిలేయే. నేను రాను. ఈడేంట్రా ఇలా బిహేవ్ చేస్తున్నాడు. నా వల్ల సిద్ధు ఇలా అయిపోయాడు. ఓరే ప్రవీణ, దిగరా నాన్న. ప్రవీణ. బాబు, ఈ అమ్మాయిని అర్జెంట్ గా ఎక్కడి నుంచి తీసుకెళ్ళిపో. పాపం పసిబిడ్డ భయపడుతున్నాడు. ఆడి పసిపెట్టండి రాష్ట్ర గుడ్డు. అదిగో చూడు. సిద్ధు, పరలోకమున ఉన్న ప్రభువా, దీనికి దయ్యంతో పాటు పిచ్చి కూడా పట్టిందా తండ్రి? నన్ను సిద్ధు అంటుందేంటి ప్రభువా? నువ్వే కాపాడాలయ్యో. అబ్బా, ఇక్కడే కూర్చుంది ఇది. చిత్ర గారు ప్లీజ్ డోంట్ ఫీల్ బ్యాడ్. ఎవరికలా రాసిపెట్టి ఉంటుందో అలా జరుగుతుందండి. సిద్ధు కూడా అంతే, వాడి కర్మ. ఇంకా లైఫ్ లాంగ్ అలా కంటిన్యూ అవ్వాల్సిందే. మనం బయలుదేరుతాం పదండి, ఇంటికెళ్ళి చదువుకుందామే. ఏంటి శ్రీరామ్ గారు, అతను నా వల్లే అలా పిచ్చోడైపోయాడు. ఇలా మాట్లాడుతున్నారేంటి? హౌ కెన్ యూ టాక్ లైక్ దట్? మీ దగ్గర నుంచి ఇలాంటి వర్డ్స్ ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే ఇప్పుడు ఏం చేయమంటారు? ఆ ఇంటికి తీసుకెళ్లి సకల మర్యాదలు చేసి మంచోడు చేయమంటారేంటి? ఎస్, అదే కరెక్ట్ అండి. తెచ్చు. ఇంతమంది పిచ్చోళ్ళ మధ్య ఉంటే తన పిచ్చి ఎప్పటికీ తగ్గదు. మనలాంటి మామూలు మనుషుల మధ్య ఉంటే తప్ప మనిషి అవ్వలేడు. వద్దులేండి, ఇక్కడ మంచి డాక్టర్లు ఉంటారు కదా. పిచ్చోడి ఇంటికంటే కష్టం. వద్దు.